చంద్రబాబు వెంటే పవన్ కళ్యాణ్ ఉంటానని మరొకసారి అసెంబ్లీ వేదికగా హామీ ఇచ్చారు. గత వైకాపా ప్రభుత్వం పోలవరం పూర్తి చేయలేదు, ఉద్యోగులకు జీతభత్యాలు ఇవ్వలేదు, అన్ని శాఖల నిధుల్ని మళ్లించేశారు, సహజ వనరులను దోచుకున్నారు, పెట్టుబడిదారులను పారిశ్రామికవేత్తలను తరిమేశారు, పాలన వారసత్వంగా వచ్చిన ఈ సమస్యలన్నీ అధిగమించాలంటే సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు రాష్ట్రానికి అవసరం, ఆయన నాయకత్వం కింద పనిచేయడానికి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించేందుకు మేము కట్టుబడి ఉన్నామంటూ పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద మంగళవారం శాసనసభలో ప్రసంగించింది. అదే దశాబ్దాలుగా స్థిరమైన రాజధానికి నోచుకొని ఆంధ్రప్రదేశ్కి ఇక ఎప్పటికైనా అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలి, ఆ దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో కృషి జరగాలి, అమరావతి రాజధాని నిర్మాణం కోసం కేంద్ర బడ్జెట్లో 15,000 కోట్లు కేటాయించినందుకు మోడీకి ధన్యవాదాలు చెప్పారు. నేను తప్పు చేసిన అవకతవకలకు పాల్పడినా నాపైన కూడా చర్యలు తీసుకోవాలి, శిక్షించాలి, అలాంటి బలమైన సంకేతం ప్రజల్లోకి పంపించాలి, జనసేన నాయకులు వాళ్ళ వ్యక్తిగతంగా కూటమి ప్రభుత్వానికి ఇబ్బంది కలిగితే వాళ్ళని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్న ఇసుక మైనింగ్లు ఎవరైనా జనసేన నాయకులు తలదూరిస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం అని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. సామాజిక మాధ్యమాల్లో హద్దులు దాటి మాట్లాడే వాళ్ళని ఎలా కట్టడి చేయాలని దాని మీద సభలో చర్చించి విధి విధానాలు రూపొందించాలి. చంద్రబాబు హయాంలో ఏపీలో పనిచేసేందుకు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఎంతో ఉత్సాహం చూపించేవాళ్ళు, ప్రత్యర్థులు కూడా గౌరవించే గుణం చంద్రబాబు సొంతం, రాజశేఖర రెడ్డి గురించి కూడా ఆయన నాతో చాలా మంచిగా చెప్పారంటూ పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా చంద్రబాబు కితాబు ఇచ్చారు.